హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నేను నేను సొంతంగా ఓన్గా పెంచినటువంటి తోటకూర, గోంగూర మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ప్రతి ఆదివారం వీటికి ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సండే అనేది కొంచెం మనంతటా మనం సొంతంగా ఓన్గా పెంచడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని పెంచిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసేద్దాం. ఇది తోటకూర, ఇది గోంగూర. ఈ గోంగూరని నేనే పెంచడం జరిగింది. ఇది నా ఫ్రెండ్స్కి, మా వాళ్ళందరికీ నేను ఇస్తాను. ఇది ఈరోజు కూడా మేము అదే వేసుకుంటున్నాము. దగ్గరగా చూద్దాము గోంగూర అనేది ఏ విధంగా ఉంటుందో. ఖాళీ సమయంలో వీటికి సంబంధించిన వర్క్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. గోంగూరతో పాటు తోటకూర కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది తోటకూర, కానీ తోటకూరలో ఇది రెడ్ కలర్ కలిగి ఉంటుంది. దీన్ని రెడ్ తోటకూర అంటారు. ఇది గ్రీన్. ఇది నార్మల్గా అందరూ వాడేదే. ఇది రెడ్. ఈ రెడ్ చూడడానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది తోటకూర. నేను సొంతంగా వీటిని నేనే జల్లడం, నేనే పెంచడం, నేనే లాగడం ఎక్కువ ఆనందించింది. దీంతో పాటు చెట్లు కూడా నేను పెంచుతున్నాను. ఈ అరటి చెట్టులో కూడా చుట్టూ ఉన్న స్థలాన్ని కూడా ఉపయోగించి తోటకూర చల్లడం జరుగుతుంది. ఇలా చల్లడం వల్ల వీటితో పాటు వీటిని కూడా పెంచడానికి మనకి ఎక్కువ ఆనందం. వీటితో పాటు మునగ చెట్టు కూడా ఒకటి పెంచడం జరిగింది. ఇది మునగ చెట్టు చూడటానికి చాలా చిన్న చెట్టు, కానీ ఇది ఎక్కువ కాయలని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి ఇప్పుడు చిన్నవిగా ఉన్నవి. ఒక 1 వీక్ అలా పోయేసరికి ఇవి పెద్దవి అవుతాయి. ఖాళీ సమయంలో వీటి గురించి వర్క్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఏమి వచ్చినా రాకపోయినా వాటికంటూ వాటి కోసం వర్క్ చేయడం అనేది నాకు కొంచెం ఆనందం కలిగిస్తుంది. ఈ విషయాలన్నీ మీతో చాలా రోజుల నుంచి షేర్ చేయాలనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు సండే కాబట్టి కుదిరింది. ఇలాగా ఖాళీ సమయంలో అలా క్లీన్ చేయటం, మొక్కలు వేయటం అనేది అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా నేను పెంచే మొక్కలన్నిటినీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.